శతాబ్దాల క్రితం జైత్ గ్రామంలో ఒక రహస్య రాతి విగ్రహం కనుగొన్నారు. ఒకరోజు కోపంగా ఉన్న బ్రిటిష్ అధికారి ఆ రాతి విగ్రహంపై తుపాకీతో కాల్చాడు. అది రాయి కాబట్టి నిప్పు రవ్వ రావాల్సింది, కానీ అక్కడ నుండి తాజా రక్తం చిమ్మింది. భయంతో బ్రిటిష్ సైనికులు అక్కడ నుంచి పారిపోయారు. అసలు ఆ రాయి ఎవరిది? ఈ కథ వెనుక ఉంది శ్రీకృష్ణుడు శాశ్వతంగా రాయిగా మార్చిన కాళీయుడి శాపిత చరిత్ర. శతాబ్దాల క్రితం గరుత్మంతుడు మరియు పాముల మధ్య శత్రుత్వం మొదలైంది. పక్షుల రాజైన గరుత్మంతుడు ఎక్కడ పాము ఉంటే అక్కడికి చేరి తినేవాడు. ప్రాణాల కోసం పారిపోయిన కాళీయుడు ప్రపంచమంతా దాక్కున్నాడు, కానీ గరుత్మంతుడు అతన్ని ఎక్కడైనా కనుగొనేవాడు. అప్పుడు కాళీయుడు తెలుసుకున్నాడు, యమునా నదిలోని ఒక ప్రాంతానికి గరుత్మంతుడు వస్తే చనిపోతాడని ఒక స్వార్థపూరిత ఋషి శపించాడు అని. అది తనకు రక్షణ అని భావించి కాళీయుడు తన కుటుంబంతో యమునా నదిలో దాక్కున్నాడు. కానీ అతని విషం వల్ల యమునా నది నల్లగా విషపూరితంగా మారింది. ఆ నీటిని తాగిన ఆవులు చనిపోయాయి, పక్షులు నేలపై పడిపోయాయి. ఈ దృశ్యం చూసిన చిన్న కృష్ణుడు బంతిని తెచ్చుకునే నెపంతో యమునా నదిలోకి దూకాడు. అక్కడ మొదలైంది కృష్ణుడు కాళీయుడి మధ్య భీకర యుద్ధం. చివరికి శ్రీకృష్ణుడు కాళీయుడు తలపై నర్తించి అతని అహంకారాన్ని పూర్తిగా విరిచేశాడు. కాళీయుడు భార్యలు క్షమాపణలను చెప్పగా కృష్ణుడు అతనికి జీవదానం చేశాడు, కానీ ఒక గట్టి షరతుతో. వెంటనే యమునను వదిలి సముద్రానికి వెళ్ళాలి, వెనక్కి తిరిగి చూడకూడదు. కాళీయుడు తన కుటుంబంతో బయలుదేరాడు, కానీ బ్రజ్ సరిహద్దుకు దగ్గరగా వచ్చాక బృందావనాన్ని మరోసారి చూడాలనే కోరిక కలిగింది. చివరిసారిగా ఒక్కసారి చూస్తాను అని అతను వెనక్కి తిరిగాడు. ఆ క్షణమే కాళీయుడు పూర్తిగా రాతిగా మారిపోయాడు. పురాణాల ప్రకారం అతని తోక ఇప్పటికీ జైత్ గ్రామం నుండి బృందావనం వరకు విస్తరించి ఉంది. అందుకే శతాబ్దాల తర్వాత బ్రిటిష్ అధికారి తుపాకీతో కాల్చినప్పుడు రాయి కాదు, జీవంతో నిండిన కాళీయుడు రక్తమే బయటికి వచ్చింది. ఆ రహస్య రాతి విగ్రహం ఇప్పటికీ జైత్ గ్రామంలో ఉంది. ఇది భగవంతుని వాగ్దాన శక్తికి నిదర్శనం. ఈ కథ మీ హృదయాన్ని తాకితే తప్పక కామెంట్ చేయండి. జై శ్రీకృష్ణ.